మెలకువను పట్టుకున్నారా, మీ మేలు కోరే పరమేశ్వరుని పట్టుకున్నట్టు. ఎందుకు పెట్టాడు ఈశ్వరుడు అంటే, నువ్వు ఉన్నట్టు నీకు తెలియదు. ఫస్ట్ నువ్వు ఉన్నట్టు నీకు తెలిస్తే తర్వాత నా సంగతి తర్వాత. నువ్వు మెలకువను పట్టుకున్నావా, ఆ పరాత్పర చైతన్య దర్శనం అమ్మ, ఈ సకల సృష్టికి మూల కారణమైన అమ్మ దర్శనం అవుతుంది. కష్టాన్ని భరించలేక భరించడానికి మర్చిపోవటానికి వేరే దాన్ని పట్టుకుంటున్నాం. కానీ కష్టాన్ని నీకు చూపెట్టిన చాలాగా తేలికైన నీ మెలకువని, నీ చైతన్యాన్ని పట్టుకో. అదే గురువు, అదే దైవం. చాలా గొప్ప తపస్సు అని. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్ మహారాజు వారి పాదపద్మాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త మహారాజు వారితో జ్ఞానాలనే పుస్తకంలో 117 చాప్టర్లో 2వ పేరా చెప్పుకుంటున్నాం. మొదట ఒక 3 లైన్లు చెప్పుకున్నట్టున్నాం. ఇవాళ 4వ లైన్ నుంచి ఆ పేర పూర్తి చేసుకుంటాం. అందరు బాగున్నారా? ఎవరు? సరే. పోయిన వారం దైవము వలన, మతము వలన నీకు ఏమి ఉపయోగము కలదు అని. అంటే దైవం వల్ల, మతం వల్ల ఏం ప్రయోజనం లేదని కాదు వారి ఉద్దేశం. సరిగా వాటిని అర్థం చేసుకోకపోతే, దాన్ని అవగాహన చేసుకోకపోతే, అనుష్ఠించకపోతే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. ఇది క్లియర్గా ఉంది. ఈ చైతన్యమును భరించశక్యమైన దానిగా చేయుటకై జనులు అనేక రకములైన పనులను చేయుచుందరు. ఈ చైతన్యాన్ని భరింపశక్యం చేయటం అంటే అర్థం ఏంటంటే, మనందరికి కూడా సుఖ దుఃఖాలు ఉన్నాయి. సుఖాన్ని పర్లేదు, అనుభవిస్తాం బాగానే, ఇష్టంగానే. ఇకపోతే దుఃఖం విషయంలోకి వస్తే మనకి ఇష్టం ఉండదు, దాన్ని భరించడం కష్టం. అదే దాన్ని భరించడానికి, దాని నుంచి ఉపశమనం పొందడానికి మనం ఏం చేస్తామంటే మతాన్ని, దైవాన్ని ఆశ్రయిస్తాం. అంతే కదా. దేవుణ్ణి నమ్ముకుంటాము, గుళ్ళకి వెళ్తాము, ఇంకా ఏవేవో ఆశ్రయిస్తాం. తప్పని చెప్పట్లేదు. దేన్ని ఆశ్రయించినా అదే సమయంలో, ఇప్పుడు మనం ఒక అన్నం తిన్నా, కూర తిన్నా, అట్లానే ఒక మందు వాడితే కూడా ఆ మందు, ఏ అనారోగ్యానికి మందు వాడతామో అది వాడుకుంటూ దాని నుంచి ఏమన్నా, ఆ మందుతో ఏమన్నా వేరే లక్షణాలు, అనారోగ్య లక్షణాలు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయని చూస్తూనే ఉంటాం కదా. చూడవా? అట్లానే మనం దేన్ని ఆశ్రయించినప్పటికీ కూడా ఇక్కడ ముఖ్యంగా దైవం విషయంలో, మన మతం విషయంలో కానీ దేన్ని ఆశ్రయించినా కూడా తప్పు కాదు. కానీ అది మనకి భయం ఉంది, కోరికలు తీరాలి కాబట్టి మనం వాళ్ళని ఆశ్రయిస్తాం, తప్పు కాదు. అదే సమయంలో వాటి ఏడ ఒక ఎరుక కలిగి, ఒక అవగాహన కలిగి నడుచుకోవడం తప్పు కాదు. అది అవసరం అని చెబుతున్నారు. అంతే తప్పితే ఒక జ్ఞాని ఈ తప్పు, ఇది అనవసరం అని అనరు. ఎందుకంటే సంప్రదాయంలో వారు కూడా ఒక గురువు అనుగ్రహంతోనే ఆ స్థితిని పొంది మనకు అనుగ్రహం చేస్తున్నారు. అంతే. కాబట్టి ప్రతిదీ కూడా ఇవాళ మనకి కుటుంబ వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో, మన కుటుంబం తర్వాత పిల్లలతో ఏర్పడే సంబంధాలు, అల్లుళ్ళు, వియంకులు, వాళ్ళు వీళ్ళు, కోడళ్ళు వీళ్ళు, ఆ తర్వాత
ఆ సంబంధంలో ఆ కోడలతో ఎట్లా నడుచుకోవాలి, అట్లనే అల్లుడితో ఎట్లా ఉండాలి, వాళ్ళ తాలూకా కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, వారింటికి మనం ఎన్నిసార్లు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా తెలియాలి. మనకు పూర్వకాలంలో సంప్రదాయంలో కొడుకుది కూడా మితంగా అతని సంపాదన మీద ఆధారపడవచ్చు, కానీ అల్లుడి సంపాదన మీద ఆధారపడకూడదు. అల్లుడి సొమ్ము తినాలి, అందుకని అల్లుడి ఇంట్లో ఉండొద్దు అని అంటారు. తప్పు కాదు, కానీ దానివల్ల సంబంధ బాంధవ్యాల్లో వచ్చే కష్ట నష్టాలు ఉంటాయి. మనందరికి కూడా విషయంలో ఏముండదు, తర్వాత వచ్చే గొడవలకే కదా బాధ. ఎవరితో అయినా మనం దగ్గర అయినప్పుడు వాళ్ళతో ఒక స్పష్టత లేనప్పుడు వచ్చే గొడవలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా ఒక పరిమితి ఉంటుంది. అట్లనే అత్తగారింట్లో కూడా ఉండొద్దు అని అంటారు. తప్ప అంటే తప్పేం కాదు, కానీ ఎంత ఉండాలో అంత ఉండాలి. కూతురింట్లో వెళ్ళి ఉండొద్దు అని ఎందుకంటారు? తప్ప ఏం తప్పు కాదు, కానీ అక్కడ ఉండటం అంటూ ఉన్న తర్వాత మన ఇంట్లో మనకే భార్యాభర్తల మధ్య, తండ్రి కొడుకుల మధ్య, పిల్ల తల్లిదండ్రుల మధ్యనే ఒక అవగాహన సరిగా లేదు. సంప్రదాయం లేనప్పుడు, అవగాహన లేనప్పుడు గొడవలు చాలా అవుతున్నాయి. అవ్వట్లేదా? ఇంట్లోనే గొడవలు అవుతున్నాయి. మరి కొడుకు అత్తలకి ఎందుకు అవుతున్నాయి? అత్తకి కోడళ్ళకి ఎందుకు అవుతున్నాయి గొడవలు? ఇద్దరు ఆడవాళ్లే కదా. ఇద్దరు కన్న తల్లులు బిడ్డలే, కన్న తల్లులుగా మారేవాళ్లే, మారిన వాళ్ళే. ఎందుకు గొడవలు అవుతున్నాయి? ఇవన్నీ కూడా మనసుకి ఒక పరిధి ఉంది. మనతో మనం కూడా ఒకలాగా ఉండట్లే. ఒక క్షణం ఒకలాగా ఉంటున్నాం, మరో క్షణం మరోలాగా ఉంటున్నాం. రోజులు అనేక రకాలుగా మనతో మనమే ఉంటున్నాం. ఒక కారణం ఏమిటి అంటే స్పష్టత లేకపోవటం వల్లే. దాన్నే చంచలత్వం అంటున్నాం, దాంతోనే ఇబ్బంది పడతాం. ఇవన్నీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. మీకు తెలియని కదా, వినే అంత పెద్ద వివరం చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఇకపోతే సమాజం. సమాజం అంటే స్నేహితులు, పక్కవారు, పొరుగువారు, ఇరుగు పొరుగు, ఇదంతా సమాజం. ఇకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మతం, ఆ తర్వాత గుళ్ళు గోపురాలు. ఒక గుడి విషయంలో ఎలా ఉండాలి, దైవంతో సంబంధం ఎలా పెట్టుకోవాలి, గుడికి వెళితే దైవాన్ని మనకు కావాల్సింది అడగాలి. అట్లానే భగవంతుడు ఏమన్నా బోధ అందించాడా, అవతార పురుషుడుగా, ఒక కృష్ణుడుగా, ఒక రాముడుగా, అవతారాలు వచ్చినాయి గురువుగా, వాళ్ళు ఏమన్నా బోధ చేశారా, అది తెలుసుకొని రావాలి. ఒక కోరిక తీరాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏ కోరికకి ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని అనుసరించాలి. ఇవాళ మనకి జబ్బు చేస్తే కూడా ఏ జబ్బో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కన్ను అయితే కన్ను, పన్ను అయితే పన్ను, దేనివాడు దానికి. ఒక కంటి డాక్టర్ పంటి డాక్టర్ దగ్గరికి అంటే పంటి అవసరానికి వెళ్తాం. చెవు అయితే చెవు డాక్టర్ దగ్గర, డాక్టర్నే కదా అంటే కుదరదు. అట్లా ఉంది మరి. కాబట్టి ఎవరిని ఎవరు ఆశ్రయిస్తారు అంటే వారి దగ్గర లేనిది ఇతరుల దగ్గర ఏముందో దానికోసం ఆశ్రయిస్తారు. అట్లా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పరమాత్మ అయితే సృజించాడో తన వాళ్ళని తను పిలుచుకుంటాడు. కాబట్టి జనాకర్షణ గుడి యజమానికి అక్కర్లేదు. గుడి యజమాని చేయవలసిందల్లా వచ్చిన భక్తుల్ని ప్రేమగా వాళ్ళకి ఏదో ప్రసాదం పెట్టడం, సరిగిన వసతులు కల్పించడం మాత్రమే. మిగిలిన ఈశ్వరుడు చూస్తాడు. అట్లానే అక్కడ ఉండే పెద్ద పూజారో, అక్కడ ఉండే పురోహితుడు హితమైన వాక్యాలు చెప్పాలి. ఈ పూజ ఇలా చేసుకోండి, ఇట్లా చేస్తే ఈ కోరిక ఇలా తీరుతుంది, ఈ విషయంలో భగవంతుడు ఇట్లా నడుచుకోమని చెప్పాడు ధర్మంగా, ఇట్లా ఉంటే చాలా వరకు ఇబ్బందులు రావు, ఒకవేళ ఇబ్బంది వస్తే ఇట్లా చేస్తే పోతుందని అవి కూడా చెప్పాలి. ఆ హితం చెప్పేవాడైతే అంతవరకే. ఇకపోతే జనాకర్షణ ఈ రెండు పనికిరావు. గుడిలో ఉన్న వాళ్ళకి కానీ, ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి కానీ, సన్యాసులకు అసలుగే పనికిరాదు, పీఠాలకు అసలే పనికిరాదు. అది ధనంతో సామాజిక పనులు చేయాలంటే ధార్మికమైన వ్యక్తుల ద్వారా చేయిస్తారు. అట్లా చెప్పారు పరమాచార్యుల వారు కానీ పెద్దలందరూ కూడా అలానే చేయించారు. పూర్వకాలంలో మహర్షులు కూడా వాళ్ళ రాజుల ద్వారా వాళ్ళు హితవు చెప్పి చేయించేవాళ్ళు. వాళ్ళు చేయలేదు, మేము ఇస్తాం మేము చేస్తామని వాళ్ళు చేయలేదు. అది ఒక సంప్రదాయం. అది అట్లా గుళ్ళు అయినా పరిమితే ఉంది. మనం భక్తుడుగానే వెళ్ళాలి.
సమర్థుడుగా ఏమన్నా వాళ్ళకి చేయగలుగుతామా అంటే ఆ సామర్థ్యంతో చేయాలి. పూజారి చేసే పని పూజారి చేయాలి. అక్కడ ఉండేటువంటి ఆ పెద్ద ఏం చేయాలో అది చేయాలి. భక్తుడి బాధ్యత ఏమిటి అంటే ఆ పరిశుభ్రతను కాపాడటం గుడికి. అట్లానే శుభ్రం, గుడిని శుభ్రంగా ఉంచాలి, తాను శుభ్రంగా ఉండాలి, మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. మనసును పవిత్రంగా ఉంచుకోవడానికి పరమాత్మ చెప్పిన భగవద్గీత ఏదో గీత హితవాక్యం ఏదో ఒకటి ఆ పక్కన ఉన్న వాళ్ళకు కూడా చైతన్య స్థాయి పొందిన వాళ్ళు ఉంటారు ఆ వచ్చిన భక్తుల్లో. వాళ్ళని అడిగి కూడా మంచి మాటలు తెలుసుకోవాలి. ఒట్టికి వెళ్ళి కబుర్లు చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద అది కాదు. ఇట్లా ప్రతిదానికి ఓ సంప్రదాయం ఇది, అంతా మనసుకును ఉద్దేశించే. ఎందుకంటే మన ఏవో మనుష్యానం కారణం బంధం మోక్షం అన్నారు కాబట్టి మనసే బంధానికి మనసే మోక్షానికి. కాబట్టి ఈ మనసుకి బంధాన్ని వదిలించే మాటలు మోక్షాన్ని కలిగించే మాటలు రెండు మనసుకు అప్పచెప్పటమే బాధ్యత. అది అన్ని వైపులా అందుకోవటం, ఇంతకంటే ఉంది. మనసుకే అనుమానం ఉంది, సమాధానం తెలిసిన వాళ్ళని అడగాలి. సమాధానం తెలుసు, అనుమానం ఉన్నవాడికి చెప్పాలి. ఇంతకంటే ఏం జీవనం. అయితే మనసు పరిపరి విధాలు ఉంటుంది, రకరకాలుగా ఉంటారు. హరిషద్వర్గాలతో ఉన్నవాళ్ళు ఉంటారు, రజసు తమస్తో ఉన్నవాళ్ళు ఉంటారు, సత్వంతో చక్కగా హితంగా ఉన్నవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా ఉంటాయి సమాజంలో. ఈ మూడు రకాల వాళ్ళు ఉంటారు. అవి మూడు ఉన్నప్పుడు మూడు ఉండకుండా ఉంటాయి. ఈ మూడు ఒక్కొక్కటి ఉన్నవాళ్ళు ఉంటారు, మూడు ఉన్నవాళ్ళు ఉంటారు. అంతే కదా పాళ్ళు. కాబట్టి అటువంటివి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు సంప్రదాయం పేరుతో అల్లుడితో ఎలా ఉండాలి, కోడలతో ఎలా ఉండాలి, అత్తగారితో ఎలా ఉండాలి, తల్లితో ఎట్లా ఉండాలి, తండ్రితో ఎట్లా ఉండాలి, ఎన్నో చెబుతున్నారు పెద్దలు. ఎన్ని మంచి మాటలు ఉన్నాయో చూడాలి, నేర్చుకోవాలంటే. ఒక స్నేహితుడితో అయినా తన భార్యని ఇచ్చి పంపించకూడదని చెబుతారు. ఇది ఎందుకు, దేన్ని ఉద్దేశించి చెప్పారు? అనుమానం కోసంగా. మనసును దృష్టిలో పెట్టుకొని చెప్తారు. సమాజాన్ని దృష్టిలో కొన్ని మనసును దృష్టిలో పెట్టుకొని చేయాలి, కొన్ని సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. నువ్వు పవిత్రంగా ఉన్నా సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేవి కొన్ని ఉంటాయి. నీ తమ్ముడైనా నీ అన్న అయినా సరే. అట్లానే వయసు వచ్చిన తర్వాత కోడలతో పరాచకాలు ఆడకూడదు. ఎవరితో పరాచకాలు ఆడు? మా నాన్నగారు అనేవారు, ఎవరితోనో పరాచకాలు ఆడితే నీ బావమరిదా పరాచకాలు ఆట. ఎవరితో పరాచకం ఆడాలి, ఎవరితో ఆడకూడదు, ఎవరితో జోకు వేయాలి, ఎవరితో వేయకూడదు. ఇవన్నీ ఎందుకు? మనసును ఎందుకే గొడవలు అయ్యేది? గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటే ఆ పరిధిలో సరిగా సక్రమంగా ఆహారం లేనప్పుడు, వ్యవహారం లేనప్పుడేగా శరీరానికి జబ్బు, మనసుకేమో గొడవ. అట్లానే అల్లుడింటికి వెళ్ళి ఎందుకు ఉండకూడదు అంటే ఇదే కారణం. ఎవరో ఒక జడ్జి గారు చెప్పారు, కోడలు కోడలే, కూతురు కూతురే, భార్య భార్య. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ అంతే. ఇవి ఇవాళది కాదు, సంప్రదాయం. లక్ష్మణస్వామి రామాయణంలో ఇట్లాంటివి ఎన్ని విషయాలు ఉన్నాయో, భారతంలో ఎన్ని విషయాలు ఉన్నాయో ఇవన్నీ వినాలి. అందుకే వినాలి. అది ఒకసారి విని దాన్ని మనం జీవితంలో వాటిని మనం పెట్టుకోవాలి. అందుకని వాటిని భరించుటకై జనులు అనేక రకమైన పనులు చేయుచుందరు. ఇవన్నీ చేస్తుంటాం. దేన్ని భరించడానికంటే ఈ కష్టాన్ని భరించడానికి. ఒక మంచి మాట వింటాం, ఒక పూజ చేస్తాం, ఒక గురువుని నమ్ముతాం, ఒక దైవాన్ని నమ్ముకుంటాం. ఇవన్నీ ఎందుకంటే భరించలేం, కష్టాన్ని భరించలేం. కాబట్టి చైతన్యానికి ఏం లక్షణాలు ఉన్నాయి? సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. సుఖాన్ని భరించే శక్తి కొంత చైతన్యానికి ఉంది, కానీ ఒక స్థాయిలో దుఃఖాన్ని ఎవరు భరించలేరు. ఏమండి ఏమో అదేంటోనండి, మాకు గత 20 ఏళ్ళుగా కలిసి వస్తుంది, కనీసం ఒకరోజు కూడా ఏమన్నా కష్టాలు వస్తే బాగుండే ఎవరు అన్నారు కదా. ఒక్కరోజు కూడా, ఒక క్షణం కూడా కష్టపడ్డాను. ఒకవేళ వచ్చింది అనుకోండి, ఆ ఒక్క క్షణం కూడా లేకుండా చేయడానికి ఏముంది మార్గం? ఇది వారు చెప్పామాట. తర్వాత చేయుచుంది అయినను ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరును అంటున్నారు. ఇక్కడ ఏం చెబుతున్నారు? మనం ఏం చేస్తాం? ప్రతిదానికి ఒక రెమెడీ ఉంది. జ్యోతిషాల్లో ఉన్నాయి, వాస్తులో ఉన్నాయి, పెద్దల దగ్గర ఉన్నాయి. ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంది అంటూ ఏం చెబుతున్నారంటే ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరును
అంటే అనుకూలమో ప్రతికూలమో అయితే జరుగుతుంది. అనుకున్నామని జరగవన్నీ, అనుకోలేదని ఆగవన్నీ, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఎప్పుడైతే మనిషిది అనుకుంటాడో అప్పుడు జరిగేవన్నీ మంచిగా అవుతాయి. ఈ మాట ఎందుకు అన్నారు? ఏది జరగవలసిందో అది జరుగుతుంది కదా అనుంటూ మనం పరిష్కారాలు వెతుకుతున్నాం కదా. ఏదో కష్టం వస్తే, అనారోగ్యం వస్తే, ఇంట్లో కష్టం వస్తే స్నేహితులను ఎవరు తెలిసిన వాళ్ళు ఎందుకు అడుగుతున్నాం? అటు జరిగేది అటు జరుగుతుంది తెలుసా అంటే చివరికి ఏం జరగాలో జరుగుతుంది అన్న విషయం కూడా మనసులో తెలుసుకొని ఉండాలి. దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇవన్నీ చేస్తాం, వద్దని కాదు. మందు వాడితే తగ్గుతుంది అని కాదు, తగ్గదు అని కాదు, వాడతాం. ఇంకా ఏదైతే అది అవుతుంది అన్నది ఉంది కదా ఒకటి. తెలుసున్నప్పుడు ఏమవుతుంది అంటే తర్వాత వచ్చే పరిణామానికి మనసు అంత ఖేద పడకుండా ఉంటుంది. అది పరిణామం. అసలు పరిణామం ఏంటి? జరగవలసింది జరుగుతుంది అన్నది పరిణామం. ఇది ఎప్పుడు హృదయంలో పెట్టుకొని ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే చేయిస్తాం, చేయకుండా వద్దని కాదు, చేయవద్దని. ఇప్పుడు మనకు కూడా భగవంతుని నమ్ముకుంటే కష్టాలు తీరుతాయని ఉంది. కొన్ని తీరుతున్నాయి, కొన్ని తీరవు అనుకోండి. అప్పుడు ఏమంటామంటే రెండో మాటలో ఏది ఉందో జరుగుతుందిలే అని ఊరుకుంటున్నాం. ఈ నిమ్మడం ఎప్పుడు వచ్చింది? ఇది ముందు తెలియదా ఎవరికైనా? ఎవరికైనా ఏం జరగాల్సి ఉందో జరుగుతుందో అందరికీ తెలుసు. కానీ ముందు మనసులో ఆ మాట ఎప్పుడూ పెట్టుకొని ఉండటం వల్ల, ఎందుకైనా మంచిదిరా చేతిలో 4 డబ్బులు పెట్టుకోమని చెబుతారు. ఎందుకైనా మంచిదిరా అంటే ఏం అవసరం వస్తుందో పెట్టుకోవటం వల్ల నష్టమేం లేదు. ఒకవేళ అవసరం వస్తే అది ఉంటే ఉపయోగపడతాయి. అట్లానే ఏం జరగాలో జరుగుతుంది అన్న విషయం ఎందుకు ఈ మాట వాడుతున్నారేనా? ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరును అని అంటే ఏంటి? ఎందుకు ఈ మాట అన్నారు అంటే ఒకళ్ళు ఉన్నారండి, ఒకళ్ళు మందు వాడుతున్నారు. ఈ పుట్టిన తర్వాత ఈ లోకంలో ఒకడు వ్యాయామం చేస్తున్నారు, మందులు వాడుతున్నారు, ఆహారం వేళకి తింటున్నాడు. పరిణామం చివరికి ఏమవుతుంది? ఏదో ఒక రోజున మరణం అయితే తెలియదా మనకే? ఎట్లాగో ఎప్పుడో ఒకసారి మరణిస్తాము కదా అని చెప్పని తినకుండా ఉంటామా? వ్యాయామం చేయకుండా ఉంటామా? అనుకూలమైన తినకుండా ఉంటామా? అది కాదు. మరి అది తెలిసి ఉండటం వల్ల ఏమవుతుంది? ఏదో ఒక రోజున పోయేవాళ్ళమే అని తెలిసినప్పుడు ఏమవుతుంది? 2 ఉన్నాయి లాభాలు. ఒకటి, ఎప్పుడైనా పోయేవాళ్ళమే అన్నప్పుడు ఏమిటి అంటే నీకు ఏది హితమో అది తీసుకుంటావు, ఇతరులకి ఏది హితమో అది చేస్తావు. వీలైనంత వరకు బాధించడం తగ్గుతుంది. ఒకటి. రెండోది, అనవసరంగా మూట కట్టుకోవటం కూడా ఉండదు. ఎక్కువ అనేది ఉండదు, ఎక్సెస్ అనేది ఉండదు. ఎంత కావాలో అంత తీసుకుంటాం. అంతగానే కానీ పోగు చేద్దామని ఎప్పుడు వస్తుందంటే పోతామని స్పృహ లేనప్పుడు మాత్రమే పోగు చేయటం జరుగుతుంది. ఎట్లాగో ఇది సరిపోతుంది కదా, ఇది చాలేండి అని అన్నాం అనుకోండి. ఇప్పుడు మీరున్నారు, ఒంటరిగా ఒక హైదరాబాద్ నడిచి వెళ్తున్నారు. ఇక దారిలో హోటల్స్ లేవు, ఇళ్ళు లేవు, ఏవి లేవు, నడిచి వెళ్తున్నారు. ఒక మూట కట్టుకొని బయలుదేరారు. ఎన్నాళ్ళు వస్తుంది? మీరు వెళ్ళాలి 4 రోజులు. ఒక మూటలో అన్నం ఎన్నాళ్ళు వస్తుంది? 2 రోజులు 3 రోజులు. పోనీ ఉంది అనుకోండి, ఉంటే ఏమవుతుంది? ఆహారం ఏమవుతుందంటే పాడైపోతుంది కదా. ఇది తెలిస్తే ఏం చేస్తారు? ఈ 2 రోజులకి సరిపోండి ఎట్లా ఆగమవుతుంది కదా, అది వద్దులేండి అంటారు. మన ఇళ్లలో కూడా మనం చూస్తే మన ఇళ్లలో కూడా ఎందుకు ఆగమయ్యేదిగా అంత వద్దులేండి, ఒక పూటకే కదా ఇది సరిపోతుందండి తినటానికి అని అంటామా? అనట్లేదా? ఎందుకు ఈ మాట అంటున్నాం? దాని గురించి కూడా తెలిసి ఉంది కాబట్టి. ఆహారం గురించి కూడా తెలిసింది, అవసరమే. ఆహారం అవసరమో తెలుసు, ఆహారం ఎట్లా ఉంటుందో కూడా తెలుసు. ఈ విషయం తెలిసి ఉండటం. ఇక్కడ ఏది జరగవలసి ఉన్నదో అది జరుగుతుంది అన్నది తెలిసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అనవసరమైన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తగ్గుతాయి. అది ఎక్కువ పోగు చేసుకోవటంతో కాదా? ఇప్పుడు మీరున్నారండి, విజయవాడ బయలుదేరారనుకోండి, ఒక పూటకే వెళ్ళొస్తున్నారనుకోండి,
ఎన్ని బట్టలు తీసుకెళ్తారు? ఏ సూట్ కేసు తీసుకెళ్ళొచ్చుగా. అవసరం ఏం లేదు. తీసుకెళ్తే ఏమవుతుంది? బరువు అయిపోతుంది. మోత బరువే కదా అంటారు. ఎందుకు మోత బరువు? ఇవన్నీ 2 చాలు కదా, ఎందుకంటే మోత బరువు అంటారు. పిల్లలు కూడా యాక్సెప్ట్ చేయరు. సపోజ్ 4 రోజులు ఉండాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కావాల్సినవి తీసుకెళ్తారు. బరువు అని చెప్పి ఆగుతారా? ఎప్పుడు కూడా పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఉండటం వల్ల జీవితానికి ఒక క్రమత ఏర్పడుతుంది. ఇదే సంప్రదాయం, ఇదే సంస్కృతి. మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా పోయేవాళ్ళమే అన్నది తెలుసు, కానీ ఆ స్పృహ ఉండకపోవటం వల్లే చచ్చేట్టు ఇవాళ మోసాలు జరుగుతున్నాయి. చచ్చేట్టు మోసాలు జరుగుతుంది. ఇతరులను మోసం చేయటం అనేది ఎందుకు వస్తుంది అంటే అదే కదా. సరే, ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఇంత అన్నం కావాలి, లాక్కొని తిన్నాడు అనుకోండి, తప్ప? సరే, ఒక రకంగా తప్పే, కానీ సరే పల్లె వెళ్ళి తీసుకుంటూ తిన్నాడు, ఆకలి అయిందేమోనంట. సపోజ్ ఇంత తీసుకున్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? ఇంత తీసుకొని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటారు? కక్కుర్తి అని అంటారు. సరే, పోనీ తీసుకున్నాడు అనుకోండి, తీసుకున్నాడు, ఒకరోజు తిన్నాడు, 2వ పూట కూడా తిన్నాడు, 3వ రోజుకి ఏమవుతుంది? అది అతనికే పనికిరాదు. అప్పుడు ఏమనుకుంటాడు? అయ్యో, అనవసరంగా తీసుకున్నాను కదా, ఇంత అవసరం లేదు కదా, అయ్యో ఎవరికైనా ఉపయోగపడేది, ఇంకొక 4గురికి ఉపయోగపడేది అన్న ఒక మంచి భావన వచ్చింది. ఇదే అనుభవాన్ని పొందిన వాళ్ళు దాన్నే సంప్రదాయంగా సంస్కృతి కింద మనకు పెట్టారు. అదే సైకాలజీ. హితవాక్యాలన్నీ కూడా పూర్వంలో అనుభవించి, ఇది ద్రష్టలు, మహర్షులు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు, ఈ మానసిక పరిణామం తెలిసిన వాళ్ళు. అందుకే మంచి మాటలు. ఇక్కడ శ్రీ నిసర్గదత్త మహారాజు వారు ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరును అనేది ఏందో మనకి ఎప్పుడు పెట్టుకోవాలి. ఏది జరగవలసిందో అంటే ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఏది జరగవలసి ఉన్నదో జరిగి తీరును అంటే నీ ప్రమేయం లేదనే కదా ఒకటి. 2వ మాట ఏం తెలుస్తుంది అందులో? ప్రతికూలతో అనుకూలతో ఏదో ఒకటి, అది నీ చేతిలో లేదనే ఉంది కదా, నువ్వు కర్తవు కాదని ఉంది కదా. ఈ ఒక్క మాటలో నువ్వు కర్తవు కాదని ఒకటి, నీకు అనుభవంలో ఏదో ఒకటి వచ్చి తీరుతుంది అన్నది ఒకటి, 2వది నీకు ఆరాటాలు పోరాటాలు చూడటం అనేది జరుగుతుంది. ఇది పెద్దలు చెప్పిన మాట, అందరికీ ఉపయోగపడే మాట. ఇప్పుడు ఇది మనం సత్సంగం చేయటం వల్ల మన జ్ఞానం వస్తుందా రాదా అనేది ఈ మాట మనకు ఉపయోగమే కదా. ఈ మాట ఉపయోగమే కదా. కాపాడుకోలేంగా ఈ శరీరాన్ని, ఏదో ఒక రోజున పోయేది. అట్టని వద్దని అంటలేదు. తెలిసి ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అనవసరమైన అతిపోతుంది అది. కాబట్టి ఏది జరగవలసి ఉన్నదో అది జరిగి తీరును, అది జరిగి తీరును. తపస్సు వలనను దైవము యొక్క నామము జపించుట వలన కష్టముల నుండి తప్పించుకొనవచ్చునని జనులు తలచెదరు. అవునా కాదు? దేవుని నమ్ముకుంటే మన కష్టాలు తీరుతాయి, ఫలానా చేస్తే అది కష్టాలు తీరుతాయి అని నమ్ముతామా లేదా? అంటే నమ్మొద్దు అంటున్నారా? దానివలన కలిగిన ఏకైక ప్రయోజనం భయము తగ్గును. ఏమవుతుంది? దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు తీరుతాయి, నామం చేసుకుంటే కష్టాలు తీరుతాయి అని నమ్మటం వల్ల ఏమవుతుంది అంటే భయం కలగకుండా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు చూడండి, దైవము యొక్క నామము జపించుట వలనను కష్టముల నుండి తప్పించుకొనవచ్చునని జనులు తలచెదరు. దానివలన కలిగిన ఏకైక ప్రయోజనము భయము తగ్గును అంటూ ఇప్పుడు ఇది చదవండి. ఏంటది? ఏది జరగవలసి ఉన్నదో అది జరుగును. ఇప్పుడు పెట్టండి, అప్పుడు ఎట్లుంటుందో. ఇప్పుడు మనం దైవాన్ని తలుచుకోవటం వల్ల, నామం చేయటం వల్ల భయం పోతుంది, కానీ జరగవలసింది అయితే జరుగుతుంది. నామం చేయటం తప్ప ఒప్ప కాదు. నీకు భయం అయితే పోతుంది, కానీ జరగవలసింది అయితే జరుగుతుంది. ఇక దైవానికి దీనికి సంబంధం లేదు. నువ్వు నమ్మావు కదా అని జరగకపోవటం, నమ్మలేదు కానీ ఆగిపోవటం ఆ దైవానికి సంబంధించిన విషయం కాదు. నీ భయం అయితే పోతుంది. ఇక భయం పోతే చాలదు.
ఒక ఒక గట్టు ఎక్కినట్టే, ఒక మెట్టు ఎక్కినట్టే. ఎందుకు నీవు ఆందోళన చెందేదవు? అది చైతన్యమును సహించుట కొరకే. ఎంత బాగా చెబుతున్నారో చూడండి. ఇది ఒక జ్ఞాని చెప్పే విధానం చాలా బాగుంటుందండి. మనకి భయం ఎందుకు వస్తుంది? ఇంట్లో అమ్మాయికి జబ్బు చేసింది, అల్లుడికి కొడుక్కి కూతురికి అల్లుడికి పడట్లేదు. ఇప్పుడు మనకేం వస్తుంది చెప్పండి? ఒక భయం వస్తుంది కదా. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం? పరిష్కారం వెతుకుతాం. ఏదో ఒక నామం చేసుకుంటాం, లేదా ఏదో చేస్తాం. ఇది తప్పు ఉప్పు కాదు. అది ఇప్పుడు భయం వచ్చిందిగా. కొడుక్కి కోడలికి పడట్లేదు కదా, కూతురికి అల్లుడికి పడట్లేదు. ఇప్పుడు మనకేమొచ్చింది? భయం వచ్చింది. భయం వస్తే మనం భరించలేం. ఇప్పుడు ఏం చేయాలి? భయం పోవటానికి ఏదో చేస్తాం. నామము, ఒక దైవాన్ని ఆశ్రయించటము, ఇంకేదో పరిష్కారమో వెతుకుతాం. అంతే కదా. దానివల్ల ఏమవుతుంది? భయం పోతుంది. భయం ఎందుకు వచ్చింది? ఆ అర్థంలో ఎందుకు వచ్చింది అంటే భయం వచ్చింది కాబట్టి నామం చేస్తున్నాం. కానీ ఒకవేళ మీకు భయం రాలేదు, చైతన్యంలో ఇది లేదనుకోండి, అప్పుడు నామం తలుచుకుంటారా? దైవాన్ని తలుచుకుంటామా? తలుచుకోం. అందుకని దైవాన్ని ఎందుకు తలుచుకుంటున్నామంటే కష్టం వచ్చింది కాబట్టి దైవాన్ని తలుచుకో. నాకు అదే అనిపించింది మొన్న. కష్టం వస్తే ఎవరు గుర్తొస్తారు? గురువు గుర్తొస్తారు. తర్వాత ఏమవుతుందో తెలుసా అండి? గురువు గుర్తు రావడమే కష్టం అవుతుంది. అదే రెండే పద్ధతులు మనకి. కష్టాలు ఉన్నంతవరకే ఎవరైనా. అందుకని చెబుతారు, ఆవిడ కుంతి అమ్మవారు అందట కృష్ణ పరమాత్మతో, కృష్ణ కొద్ది కష్టాలు ఇవ్వు, లేకపోతే నువ్వు గుర్తుండవు. ఆ కష్టాలు కూడా ఎంత ఉండాలి అంటే మళ్ళీ నేను భరించేంత ఉండాలి, లేకపోతే మళ్ళీ నువ్వు గుర్తురావు. ఎక్కువ కష్టమైనా నువ్వు గుర్తురావు, అసలు కష్టం రాకపోయినా నువ్వు గుర్తురావు. కష్టము ఉండాలి, నువ్వు గుర్తు రావాలి. ఇక్కడ అదే చెబుతున్నారు శ్రీ నిసర్గదత్త మహారాజు. మనకు అసలు కష్టాలు ఎందుకు పెట్టాడు అంటే ఆందోళన వస్తుంది, దాన్ని తట్టుకోలేం కదా. అందుకని నామం చేస్తాం, దైవాన్ని నమ్ముతాం, ఏవో చేస్తాం, ఒక మతాన్ని ఆశ్రయిస్తాం. అది ప్రాసెస్. అది అంటూ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత ఇది పెట్టండి, మళ్ళీ ఏది జరగవలసిందో జరుగుతుంది. అది ఫైనలే. మళ్ళీ నమ్మావు కాబట్టి అనుకూలం అవుతుందా? నమ్మలేదు, అందుకనేగా నమ్మినా కూడా మాకేం జరగట్లేదు అంటారు. కొంతమంది ఏమో మరి అసలు ఏం చేయడు కదా, ఎందుకు ఇట్లా అవుతున్నాయి, అన్నీ కలిసి వస్తున్నాయి అని అంటారు. ఇవి ఉన్నాయా లేవా? మనకి అందరికీ ఉన్నదే. ఇది మనకు అర్థమైంది. అసలు ఎందుకు పెట్టాడు ఇవి అంటే ముందు దృష్టి ఒకవైపు రావాలి. అంటే ఇది భరించలేవు కాబట్టి నామం చేసుకున్నావు. ఏది భయం వస్తుంది కాబట్టి నామం చేసుకో. నువ్వు దైవాన్ని నమ్ము, తప్పులేదు. కానీ జరగవలసింది జరుగుతుంది అన్న ఒక హితవాక్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఫైనల్గా ఏది ఉందో అది జరుగుతుంది. దీనికి దానికి అంటూ ఎందుకు నీవు ఆందోళన చెందేదవు? అది చైతన్యమును సహించట కొరకే. మనము ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండినచో మనల్ని మనము భరించగలము. ఇది ఎంత బాగుందో చూడండి. ఈ భయాన్ని భరించాలంటే, ఈ కష్టంలో నుంచి కాసేపు తప్పుకోవాలంటే ఏదో ఒక నామాన్నో ఏదో ఒక దైవాన్నో అందుకు పూజ చేస్తూ ఉంటా. కారణం ఏమిటి అంటే ఒక దాంట్లో మనం ఆ భయాన్ని తట్టుకోవాలంటే ధ్యాస మారితే ఆ భయం తగ్గుతుంది. అందుకని ధ్యాస మార్చుకోవటానికి మనం తలుచుకుంటున్నాం. మనం అలసిపోయినప్పుడు నిద్రించేదము. నీవు ఉన్నావని నీకు తెలియనటి వాస్తవమే నీ చైతన్యము. ఎంత బాగా చెబుతున్నారు ఇక్కడ ఈ ప్రాసెస్. మనము అలసిపోయినప్పుడు నిద్రపోతాం, అలాగపోతే నిద్ర రాదు. అయితే మానసికంగానో శారీరకంగానో అలసినప్పుడే నిద్ర వస్తుంది. అర్థమవుతుందా? నీవు ఉన్నావని నీకు తెలియనటి వాస్తవమే నీ చైతన్యం. ఇక్కడ ఒక రహస్యం చెబుతున్నారు ఆయన. ఇప్పుడు మనకి భయమో ఆందోళన కష్టాలు ఏవో వస్తున్నాయి కదా, అవి వస్తున్నాయి కాబట్టి అసలు నువ్వు ఒకడు ఉన్నావని నీకు తెలుస్తుంది. ఎందుకు పెట్టాడు ఈశ్వరుడు. అప్పుడు ఏమవుతుంది? నా కష్టాలు ఎందుకు వచ్చినాయి? సరే ఏదో నమ్ముతాం, ఏదో దైవాన్నో నామో చేస్తాం. ఏదో ఒక రోజున అసలు నేను ఎందుకున్నా అన్న ప్రశ్న అప్పుడు మొదలవుతుంది. అది మొదలు పెట్టాడు. అసలు నీకు
ఉన్నావని నీకు తెలియను అన్నది వాస్తవమే. నీ చైతన్యము అంటే అర్థం ఏంటంటే, అసలు చైతన్యము అంటే ఏమిటంటే, నీకు కష్టం వస్తే తప్పితే నువ్వు ఉన్నట్టు నీకు తెలియదు, సుఖంలో తెలియదు. చూడండి, అందుకని అంటారు చూడండి, బాగా ధనమదం వేరే తెలియట్లేదు అని అంటారు. కళ్ళు నెత్తికెక్కినాయి అంటే సుఖంలోనే మాట్లాడే మాట. దుఃఖంలో ఎవరు అనరు, దుఃఖంలో వాడికి తెలియదు అనరు. సుఖం పడ్డప్పుడు, బాగా సుఖం అయినప్పుడు ఏమవుతుంది, వాడిని వాడు మర్చిపోతాడు. వాడికి ఇంకెవరు దైవం గుర్తురాడు, తల్లిదండ్రులు ఇప్పుడు అదే జరుగుతుంది. ఒక ధనం వల్లే కుటుంబ వ్యవస్థ పూర్తిగా డబ్బు తప్పు కాదు, కానీ కేవలం డబ్బు దృష్టి మాత్రమే మంచిది కాదు. దానివల్ల అన్ని బంధాలు పోయినాయి కదా. డబ్బు అనే ఒక దృష్టి వచ్చాక, అందులో పడిపోయాక ఇంకేది గుర్తు రావట్లేదు. చూడండి, మన సంప్రదాయం, మన దేశం, సంస్కృతి, అమ్మ నాన్న అసలు ఏవి గుర్తు రావట్లేదు. ఎవరో చెప్పారు కదా, మీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారంటే అమెరికాలో ఉంటున్నారు అన్నమాట. సరే, ఎప్పుడు వస్తారంటే 6 నెలలకు 7 నెలలకు వస్తారు, సంవత్సరానికి ఒకసారి చూసి వెళ్తారు. ఇంకోటి అన్నట్ట, మీ నయం అమెరికాలో మా పిల్లలు ఇదే అపార్ట్మెంట్లో పైన ఉంటున్నారు, 10వ అంతస్తులో, 10 ఏళ్ళు ఏం చూశారు అన్నట్ట. ఇంతవరకు చూడటానికి రాలేదు. అమెరికాలో ఉండన్నా 6 నెలలకు వస్తున్నారు. సరే, వాళ్ళు మరి ఏమిటంటే అది అంతే. ఇది ప్రపంచం అంటే, ఇందాక శ్రీ నిసర్గదత్త మహారాజు అన్నట్టుగా, అసలు మనం ఉన్నట్టు మనకు ఎందుకు తెలుస్తుంది అంటే కష్టం వల్లే తెలుస్తుంది. కష్టం వచ్చినప్పుడు మనం ఒకళ్ళు ఉన్నాము, వాళ్ళు ఒకళ్ళు ఉన్నారని, అంతేలే. అరువైతే ఒక చోట, రొక్కమైతే ఒక చోట. మీకు డబ్బులు ఉన్నాయనుకోండి, వేరే కొట్టుకు వెళ్ళిపోతారు. మీకు అరువు కావాలంటే మేము గుర్తొస్తామని అంటారు షాపులు వాళ్ళైతే. మన ఇళ్లల్లో కూడా మేమేం ఊరికే గుర్తొస్తామా, ఏదో పని ఉంది అందుకే వచ్చారు, లేకపోతే పని లేదు మనం ఎందుకు గుర్తొస్తాం? కష్టం వస్తేనే దేవుడు ఎవరో గురువు ఎవరో గుర్తొస్తారు, కష్టం లేకపోతే ఎందుకు మనం అంటూ ఒకళ్ళు ఉన్నామని. పరమాత్మ ఏం చేశాడు అంటే, ఆయన కోసం కాదు, అసలు నువ్వెవరో నీకు ప్రశ్న రావాలంటే నీకు కష్టం పెడితే తప్పితే రావు. నువ్వు ఉన్నట్టు నీకు తెలియాలంటే కష్టం వస్తేనే. కష్టం ఎందుకు పెట్టాడు ఈశ్వరుడు అంటే, నువ్వు ఉన్నట్టు నీకు తెలియదు. ఫస్ట్ నువ్వు ఉన్నట్టు నీకు తెలిస్తే తర్వాత నా సంగతి తర్వాత. నేను ఉన్నానా లేనా, దేవుడు ఉన్నాడా లేడా, గురువు ఉన్నాడా లేడా, ఇవి తర్వాత. ఫస్ట్ నేనున్నట్టు నాకు తెలియాలి అంటే నాకు కష్టం ఇస్తేనే. ఇప్పుడు మన ఇళ్లలో, మన సమాజంలో అదే కదా. వాడు ఊరికి ఎందుకు వస్తాడు, ఏదో ఉంది, లేకపోతే ఊరికి ఎందుకు వస్తారండి. మనకి వేమన పద్యం కూడా ఉందిగా, కప్పలు నీరున్న చోటకి చేరతాయిట, డబ్బులుంటే బంధువులందరూ వస్తారట. డబ్బులు అవసరం ఉంటే బంధువులు వస్తారు, మీకు అవసరం లేదనుకోండి మీ మొహం చూడరు ఎవరు. ఇది సత్యాలు, జీవన సత్యాలు ఇవి జీవన సత్యాలు. పరమాత్మ కష్టం ఎందుకు పెట్టాడు చెప్పండి మనందరికి ఒక మాట. ఆయన ఉన్నాడా లేదో తెలుసుకోవటానికి. అసలు ముందు మనం ఉన్నట్టు ముందు తెలుస్తుంది. భరించలేం, కష్టం వస్తే భరించలేం కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ప్రత్యామ్నాయాన్ని వెతుకుతాం. ఆ ప్రత్యామ్నాయం వెతకటంలో చివరికి ఇక అన్నీ రావాల్సినవన్నీ వస్తాయి. అంటూ నీవు చైతన్యమును గురువు అని కానీ దైవం అని కానీ పిలువవచ్చును. ఏమంటున్నారు, నీవు చైతన్యమును గురువు అన్నా అనొచ్చు, దైవం అన్నా అనొచ్చు. దానిపైననే ధ్యానము నిలిపి మిగిలిన వాటిని అన్నిటినీ పక్కన పెట్టుము. ఇక్కడ ఈ పేరాని బాగా అర్థం చేసుకోండి అమ్మా. పైన ఏం చెబుతున్నారు చూడండి. ఈ చైతన్యమును భరించశక్యమైన దానిగా చేయుటకై జనులు అనేక రకములైన పనులను చేయుచుందురు. ఈ చైతన్యమును చైతన్యము అంటే భయము, ఆందోళన, ఇంకేమన్నానండి, ఇవన్నీ చైతన్యమే. అసలు మనసు వ్యక్తమవటమే చైతన్యం కదా. అసలు చైతన్యము యొక్క మొట్టమొదటి కలక, అసలు చైతన్యం అంటే పరమాత్మ. చైతన్యంలో కనపడే లక్షణాలు ఇవి. మీకు అర్థమవుతుందండి. ఒకటి తేలిగ్గా అర్థం కావటాన్ని చెబుతా. ఇప్పుడు భయం మనకి మెలకు వచ్చాక వస్తుందా, భయం వచ్చాక మెలకు వస్తుందా? మెలకు వచ్చాక మీకు భయం. సింపుల్.
ఆలోచనలు మీకు మెలకు వచ్చాక వస్తాయా, ఆలోచనలు వచ్చాక మెలకు వస్తుందా? అందరి అనుభవం. ఏం మేడం గారు, మెలకు వచ్చాకనే వస్తున్నాయి కదా. మెలకు అనేది చైతన్యం అనుకోండి. ఈ భయము అనేది చైతన్యం తాలూకా లక్షణాలు, తర్వాతవే ఇవి కనపడే లక్షణాలు. అయిందా? ఈ లక్షణాలని భరించడం కోసం ఏం చేస్తామంటే మనం దేన్నో దాన్ని ఆశ్రయిస్తాం. ఒక నామాన్నో, ఒక దైవాన్నో, ఏదో రకరకాల పరిష్కారాలు వెతుకుతాడు మనిషి ఈ భయాన్ని ఇప్పుడు ఇందాకేం చెప్పాను మీకు, మనకి మెలకు వచ్చాక భయం వస్తుందా, భయం వచ్చాక మెలకు వస్తుందా బామ్మగారు? మెలకు వచ్చాక భయం వస్తుంది. ఈ భయం వచ్చాక ఏం చేస్తారు మీరు? ఇక మెలకు వచ్చాక భయం వచ్చింది, మళ్ళీ నిద్ర పట్టేంతవరకు భయం నుంచి తప్పించుకోవాలంటే ఏదో ఒక ధ్యాస పెట్టుకోవాలి. దాన్ని తప్పించడానికి ఏదో ఒక నామము, ఏదో ఒక జాపము, ధ్యానము, గుడో, గోపురము, స్నేహితుడు, పుస్తకము, ఏదో ఒక పరిష్కారాన్ని వెతుకుతాం. అయిందా? ఇప్పుడు వీరు ఏమంటున్నారంటే నీవు చైతన్యమును గురువు అని కానీ దైవము అని కానీ పిలువవచ్చును, దానిపైనే ధ్యానము నిలిపి మిగిలిన వాటిన్నిటిని పక్కన పెట్టుము. ఇక్కడ ఎన్నడూను చైతన్యమును శరీరముతో సమానమైన భావించకము. ఇది కంక్లూడ్ చేస్తా. అయిపోయింది ఈ పేర, మళ్ళీ వచ్చే పేర ఇప్పుడు మనకి మెలకు వచ్చాకనే భయాలు కానీ, దుఃఖాలు కానీ, ఆలోచనలు కానీ అన్నీ మెలకు వచ్చాక వస్తున్నాయి కదా. ఈ వచ్చిన వాటి కోసం వాటిని భరించలేక ప్రత్యామ్నాయాలుగా మళ్ళీ దైవాన్నో, నామాన్నో, ఏదో దాన్ని వెతుకుతాం. అవునా కాదా? మన అనుభవం అట్లనే ఉందా? ఇంట్లో కూతురికి అల్లుడికి గొడవ అవుతుందని మెలకు వచ్చాక భయం వస్తుంది. అది రాత్రి నిన్న ఉంది, మొన్న ఉంది, 10 ఏళ్ళ నుంచి ఉంది. 10 ఏళ్ళ నుంచి ఇదే గొడవ, కూతురికి అల్లుడికి పడట్లేదు, సంసారాల్లో చికాకులు. ఆ రాత్రి నిద్రతో సరి, మెలకు రాగానే గుర్తు వస్తుంది, కూతురికి అల్లుడికి పడట్లేదు. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? గుర్తు రాగానే భయం అయితే వచ్చింది. ముందేమొచ్చింది? భయం వచ్చిందా, మెలకు వచ్చిందా? ఇది బాగా అర్థం చేసుకోండి, చిన్న మాట. ముందు మెలకు వచ్చింది, తర్వాత భయం. అంటే ముందు చైతన్యం వచ్చింది, చైతన్యం తాలూకా ఈ లక్షణాలు వచ్చినాయి. దీని నుంచి ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి? ఏదో వెతికాం, ఏదో చేస్తాం. వీరు ఇక్కడ ఏమంటున్నారంటే ఇది వచ్చింది కాబట్టే మిగిలిన వెతుకుతున్నారు. ఇది సరే, కానీ సూత్రం ఏం చెప్పారంటే జరగవలసింది అయితే జరుగుతుంది. మీరు ఏదన్నా అవ్వనండి, సరే ఎన్నో చేస్తారు, మొక్కుంటారు. మన అందరికీ కూడా ఒక అద్భుతమైన జీవన సత్యం మీ అందరికీ చెబుతాను నేను. తెలిసిందే మీ అందరికి కూడా. మళ్ళీ ఒకసారి మన్నం చేసుకుందాం. సద్గురువులు వారు వారి నాన్నగారికి జరిగిన విషయం. వాళ్ళది పెద్ద ఆస్తి, 1000 ఎకరాల జమీ వాళ్ళది, 1000 కోట్ల రూపాయలు. గురువు గారు వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఉన్న ఆస్తి కొన్ని 1000 కోట్ల రూపాయలు. 150 రూపాయలతో బయటకు వచ్చారు, ఉద్యోగం చేసుకున్నారు. మన గురువు గారి కథ. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ దాయాదులతో మన ఇళ్లలో లాగానే కోర్టు గొడవలు. నాదంటే నాది, ఏముంది? ఎవరిది? నాదంటే నాది. అది తరతరాలుగా అక్కడే ఉంటుంది, కానీ కొట్టుకోవటానికి మాత్రం తరతరాలు వస్తుంటాయి. అది తీర్చడం ఎవరి తరం కాదు. ఇల్లు అదే, కొన్ని తరాల పాటు గొడవ సాగుతుంటుంది. వాళ్ళ మనవలు వీళ్ళతో, వీళ్ళ మనవలు వాళ్ళతో, వాళ్ళు వీళ్ళు ఇల్లు అట్టనే ఉంటుంది. పాపం దానికి ఏ సంబంధం లేదు. కొన్ని తరాల పాటు ఆ గొడవ సాగుతుంటుంది కదూ. సరే, అయితే దాయదులతో గొడవ. అదే అప్పుడు లండన్లో కోర్టు కేసు జరుగుతుంది. సరే, పరిష్కారం వెతికారు. పరిష్కారం ఏమిటి చెప్పండి? మనకి చివరిది శివుడికి అభిషేకం చేసుకోవటం, పూజలు చేయటం. మద్రాసులో కపాలేశ్వర స్వామి దేవాలయం, ఆ దేవాలయానికి వెళ్ళిపోయారు. చక్కగా ధనవంతులు కదా, జమీ వాళ్ళు వెళ్ళిపోయారు. మద్రాసులో ఇల్లు తీసుకున్నారు, ఉన్నారు. కావిళ్ళతో తేనెలు, కావిళ్ళతో పాలు, శివుడికి బ్రహ్మాండంగా ఒక 40 రోజుల పాటు అసలు శివుడు తడిసి ముద్దయిపోయాడు. ఆ తేనెలతో, పాలతో, అభిషేకాలతో, పూజలతో బాగా జరిగినాయి. మరి శివుడు ఏం చేయాలి? సంతోషపడతాడా, పడ్డా? ఇప్పుడు ఈ శ్రీ నిసర్గదత్త మహారాజు వారు చెప్పిన దానికి సామ్యంగా ఉందో లేదో మీరే చెప్పండి. మీరు ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఇది పరిష్కారం కదా, వారికి తోచిన పరిష్కారం, కనపడుతున్న పరిష్కారం. ముందు ఆ చైతన్యానికి భయం వచ్చింది,
పరిష్కారానికి ఆశ్రయించారు, అయింది. ఈ సూత్రం అంతా ఉందో చూడండి. ఆ రాత్రి 40వ రోజు రాత్రి ఆ పరమశివుడు వారు అనుగ్రహం చేసి వారి కల్లో కనపడ్డారు. కల్లో కనపడి, నాయన నువ్వు చేసినటువంటి ఈ దీక్ష, ఈ సేవకు నేను కడుంగా సంతసించాను, కానీ నువ్వు కోర్టులో ఈ కేసులో ఓడిపోతావు అని చెప్పాడు. శివుడు ఏం చెప్పాడు? కల్లో కనపడి, సంతోషపడ్డాను, చాలా ప్రీతి కలిగింది, నువ్వు ఓడిపోతావు. శివుడు దయ కలగటం ఏంటి, ఓడిపోవటం ఏంటి? ఇప్పుడు ఈ సూత్రానికి ఇందాక నిసర్గదత్త మహారాజు చెప్పింది కలపండి. ఏం చెప్పారు చివరిలో? జరగవలసింది జరుగుతుంది. అది శివుడు చెప్పారు. ఓడిపోతానని చెప్పారు. శివుడు నాకు దయ కలగలేదు, ఇదంతా వేస్ట్, అవంతా చెప్పలేదు. వెంటనే వారిలో ఆ పరివర్తన కలిగింది. ఆ కోర్టు కేసులు పెట్టారు. అది ఏదో అయింది, చివరికి ఏదో అయింది అనుకోండి. ఏమవ్వాలో అది అయిపోయింది. గురువుగారు కూడా దాని వైపు చూడలేదు. అది సంప్రదాయం. ఆవిడకి శరమంగళాదేవి గారికి పిల్లలు లేకపోతే వాళ్ళకి కల్లో కనపడ ఆ శివుడు సరే ఏదో లేండి అవన్నీ సరే. విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ సూత్రం ఏంటి మీకు ఏమనిపించింది? చైతన్యానికి వచ్చింది. ఆ తర్వాత వారు ఏం చేశారు? కోర్టు కోసం వదిలిపెట్టారు. చైతన్యంలో భయం వచ్చి శివుని పట్టుకున్నారు, కేసు కోసం శివుని పట్టుకున్నారు, ఓడిపోతారని శివుడిని చెప్పారు. ఇప్పుడు ఏం చేశారు? ఆయన కేసును వదిలిపెట్టి, ఆస్తిని వదిలిపెట్టి శివుని పట్టుకున్నారు. ఇది కథ. ఆ తర్వాత తరించారు. ఎంత గొప్ప జీవనం అంటే 104 పైన సంవత్సరాల పైన ఆయన జీవించారు. ఒకరోజు గురువుగారిని పిలిచారట. బాగానే ఉన్నారు ఆరోగ్యంగా. ఏనాయనా మరి నేను ఏ గడియలు మంచివి పౌర్ణమిలో అని అడిగారట. అంటే పలానా ఆరంభ గడియలు, ఈ గడియలు అయితే మరణానికి మంచిదన్న. అయితే అక్కడ తగిన ఏర్పాట్లు చేయి వరంగల్లో అన్నారు. మన ఇష్టం ఏంటంటే, గడియలు మంచివి పెట్టుకుంటే మనం పోతామా ఏంటి? అదేంటి నాన్నగారు మీరు బాగున్నారుగా, మేము ఎట్ట చేయగలుగుతామా పని అన్నట్టు. అట్లానా అన్నట్టు. ఆ రాత్రి ఆ పౌర్ణమి గడియలు వచ్చినాయి, వెళ్ళిపోయారు. అది కోర్టు కేసు, ఆస్తులు అన్నీ వదిలిపెట్టి చైతన్యంలో భయం వచ్చి, ఆ భయం ఏం చేసింది? శివుడిని వెతికింది బయట లింగ రూపంలో, ఏదో చేసింది. ఆ శివుడు కనపడ్డాడు చైతన్యంలో. ఇప్పుడు ఇక అవన్నీ వదిలిపెట్టారు, డైరెక్ట్గా చైతన్యాన్ని పట్టుకున్నారు. మళ్ళీ చైతన్యంలో మనసు ఆ రాత్రి గురువుగారు కబురు చేసి అది అంతా. ఇప్పుడు గురువుగారి నాన్నగారి అక్కడ బసవరాజు గారి అక్కడ ఉంది అది అంతా. ఇక్కడ మనకేంటంటే, వీరేమంటున్నారంటే, మనకి మెలకు వచ్చాక భయం వచ్చింది కదా, భయం వచ్చాక మనం దేన్నో ఆశ్రయిస్తున్నాం కదా, దానికోసం మంచిదే. వారు ఏమంటున్నారంటే, చైతన్యం వచ్చిన తర్వాత వీటిని ఆశ్రయించకుండా ఆ చైతన్యాన్నే చూడండి అంటున్నారు. మెలకు వచ్చాక ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నారు ఫైనల్గా. ఇవాళ ఈ పేరాలో ఉన్నది ఏమిటంటే, మీకు మెలకు వచ్చాక ఏమొస్తుంది? భయం వస్తుంది. మనందరికి కూడా భయానికి అనేకం వెతుక్కుంటున్నాం ఏదో పేర్లతో. ఎవరికి ఏది ఇష్టం అది. వారు ఏమంటున్నారంటే, దీన్ని వెతక్కుండగా మెలకునే పట్టుకుని ఉంటున్నారు అంతే. ఇవాళ పేర కంక్లూజన్ ఏంటంటే, మెలకు వచ్చాక భయం వచ్చాక దేనో పట్టుకుంటున్నారు కదా, అయినా పట్టుకున్నప్పటికీ కూడా ఏం జరగాల్సిందో జరుగుతుంది. దానికంటే బెటర్ ఏమిటి అంటే, మెలకు వచ్చాక ఇవన్నీ వస్తున్నాయి కదా, దేన్నో నేను ఎందుకు పట్టుకోవాలి, అసలు మెలకు ఏమిటి అని ప్రశ్నించి మెలకును పట్టుకోండి అని కంక్లూడ్ చేశారు ఇవాళ. అర్థమైంది. గురువుగారి తండ్రి గారి జీవనంలో అదే జరిగింది. త్రైలింగ స్వామి వారి జీవితంలో అదే జరిగింది. గురువుగారి జీవితంలో అదే జరిగింది. బుద్ధుడి జీవితంలో అదే జరిగింది. పెద్దవాళ్ళ జీవితాలందరిలో మనం కూడా ఏం చేస్తామంటే, మనకి వాళ్ళ కష్టం వస్తే పరిష్కారాలు బయట వెతుకుతున్నాం. వద్దని చెప్పట్లేదు, అది మంచిదే కాదా. నువ్వేం నమ్మినా నమ్మకపోయినా ఏం జరగాలో జరుగుతుంది ఫైనల్గా. కానీ పూర్వమైన చైతన్యమే గురువు, ఆ చైతన్యమే శివుడు. బయట నామాల్లో బయట రూపాల్లో కాకుండా చైతన్యంగానే శివుడుగా, చైతన్యాన్నే గురువుగా నీ చైతన్యాన్నే పట్టుకో, యువతలు కాదు. మీకు అర్థమవుతుందండి? మనకు మెలకు వచ్చాక భయం కదా వస్తుంది. భయం వచ్చాక దేన్నో దాన్ని పట్టుకుంటున్నాక దేంతో పట్టుకుంటున్నాం? భయంతోనే పట్టుకుంటున్నాం. భయం పోతుందా? పోతే పోవచ్చు, పోకపోతే పోవచ్చు. ఒకటి చూడండి, ఇందాక పొద్దున ఎవరో చెబుతున్నారు, ఒకళ్ళకట్ట ఏదో జాయింట్ పెయిన్స్ వచ్చినాయిట.
ఏదో నామం చదివితే పోతుంది, పలానా మంత్రం చదివితే పోతుంది అని చెప్పారట వాళ్ళు. సరే వాళ్ళు చదువుకున్నారు, మోకాళ్ళు నొప్పులు పోయినాయి, హాయిగా ఉంది వాళ్ళు. మంచిది కదా. ఇప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది, అది మనకు కూడా తెలిస్తే బాగుండి. ఈ హాస్పిటల్ చుట్టూ మోకాళ్ళ నొప్పులు ఇవి, వెంటనే పక్షవాతం వచ్చిందట. వాళ్ళకి ఏం అర్థం కాలే. తగ్గిందా వచ్చిందా? ఆ నామం వల్ల తగ్గిందా? ఆ నామం వల్ల కొత్తది వచ్చిందా? కొత్తది వచ్చేటట్టు ఉన్నది తగ్గటానికి వీల్లేదు. ఒకవేళ ఉన్నది దానివల్లే తగ్గితే కొత్తది రావడానికి వీల్లేదు. ఇది నిజంగా ఈ ప్రశ్న వస్తే ఇక దీన్ని కాదు అసలు దాన్ని పట్టుకుంటారు. ఇందుకనే భగవంతుడు మనకు కష్టాన్ని ఇచ్చాడు. పరమాత్మ మనకు కష్టాలు ఎందుకు ఇచ్చాడు, జన్మ ఇచ్చి కష్టాలు ఎందుకు ఇచ్చాడు అంటే, కష్టాన్ని భరించలేక దేనో దాన్ని పట్టుకుంటావు, కానీ జరగవలసింది ఏదో జరుగుతుంది, అప్పుడు ఏం చేస్తామంటే పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకుంటామని వాళ్ళు చెప్పారు. నమస్కారం. ఇబ్బంది కలిగిందా? ఏమైనా అర్థమైందా సబ్జెక్టు? గురువుగారిది అర్థమైందా? ఏం చెప్పండి, గురువుగారిది ఏమర్థమైంది మీకు? ఇదే జరిగేది. ముందే జ్ఞానం తెలుసుకుని చేసుకోవాలి, పట్టుకోమని. అమ్మా ముందే జ్ఞానం తెలుసుకుని చేసుకోమని, ముందే పట్టుకోవాల్సిన పట్టుకోమని. ముందే పట్టుకోలేవండి, అదే సాధ్యం కాదు. ముందే పట్టుకుంటే వాడు అవతార పురుషుడు. అట్లా పట్టుకోగలిగిన వాళ్ళు అవతార పురుషులు. మన వల్ల కాదు. మనకేదో రావాలి. ఒకళ్ళు ఉన్నారు, ఒక మాటలో ఇంచో, ఒక అవమానంలో ఇంచో, ఒక దుఃఖంలో ఇంచో పరివర్తన జరుగుతుంది. కానీ డైరెక్ట్గా ఒక్కసారి అయితే వాడు అవతార పురుషుడై ఉంటాడు. మనకి సాధ్యం కాదు అది. మనకి మామూలు వాళ్ళు మనకు కష్టం వస్తేనే. కానీ ఇప్పుడు గురువుగారు అంటారు, ఇప్పుడు అప్పులు ఉండాలట, అప్పులుంటేనే జాగ్రత్త పడి సంపాదించుకుంటాడని. ఎంతో కొంత అప్పు ఉండాలంటారు గురువుగారు. అప్పు చేయమని కాదు, కొంచెం అప్పు ఉంటేనే జాగ్రత్త కోసం సంపాదిస్తారు. బాగా డబ్బులుంటే ఎంత నాశనం చేసేవాళ్ళు ఎంతమంది లేరు. మనకి అందరికీ, మీ అందరికీ తెలుసు, మన సినిమా యాక్టరు జాకీ చాన్ ఆ బజ్జీ చాలా గొప్ప ఫైటర్. ఆయన చాలా ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి, చూడండి బాగుంటాయని. జాకీ చాన్ సరదాగా నవ్విస్తారు ఆయన కోట్ల రూపాయలు ఆశ సంపాదించారు, కోట్ల రూపాయలు. ఆయన కొడుక్కి పైసా ఇవ్వలేదు, పైసా రాయలేదు. అంతా ఏదో మనకి రాయలేదులేండి, ఎవరికి రాశారో తెలియదు. అది బాధగా ఉంది. అది విన్నప్పుడల్లా బాధ కలిగేది. ఆ తర్వాత కొడుకుని అడిగారు. కొడుకు చెప్పాడు, నేను సమర్థుడినయ్యి నేను సంపాదించుకోవాలి, కానీ అది నాకెందుకు అన్నాడు. అది గురువుగారు ఒక మాట అన్నారు, కొడుకుని అసమర్థుడిని చేయడానికి ఇస్తారు, సమర్థుడైతే వాడి సంపాదిస్తాడు, వీడికి సరిపడా ఉంటే చాలండి. మనందరం ఏం చేస్తామంటే, అందుకే గురువుగారు ఒక అద్భుతం, నాకు చాలా నచ్చిన మాట, పిల్లల కోసం పుణ్యం చేస్తారు, పుట్టాక పాపం చేస్తారని. ఇది నిజంగా చాలా అండర్లైన్ చేసుకునే మాట అది. కానీ ఎవరు ఎప్పుడు ఎట్లా ఉండాలో మన ఇళ్లలో కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదండి. కుటుంబంలో కష్టాలు, అందుకని ఆత్మీయత వస్తుంది. అమ్మ నాన్న ఎప్పుడు గుర్తొస్తారంటే, అమ్మకు అమ్మ అంటాం కష్టం వస్తే, అమ్మ అంటాం. అమ్మ అని ఎప్పుడు అంటాం? మెలకు వచ్చాక అంటాం. నువ్వు మెలకును పట్టుకున్నావా, ఆ పరాత్పర చైతన్య దర్శనం అమ్మ, ఈ సకల సృష్టికి మూల కారణమైన అమ్మ దర్శనం అవుతుంది. ఈ కష్టం వస్తే ఈ అమ్మ గుర్తొస్తుంది. కానీ ఆ కష్టంలో ఎంచే మూల చైతన్య రూపమైన ఆ పరాత్పరిని, ఆ అమ్మ జగన్మాత దర్శనం కూడా ఆ కష్టంలో ఎంచే. అందుకని కష్టం మరక మంచిదే, త్రిపుల్ X వాడినట్టుగానే కష్టం మంచిదే. కష్టంలో ఎంచే ఒక పరివర్తన. అందరి జీవితాల్లో నాకు అవమానం తర్వాతనే ఇంత సంపాదించానంటారు చాలా. కాబట్టి ఇప్పుడు ఏంటి వాళ్ళ ఎసెన్స్ ఏమిటి? ఒక మాటలో ఇందా చెప్పారు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారండి? మనకి మెలకు వచ్చాకనే అన్నీ వస్తున్నాయి కదా. అన్నీ వచ్చాక మళ్ళీ వేరే వాటిని పట్టుకున్నా ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. అది నిజమే. ఒకసారి అనుకూలం, ఒకసారి ప్రతికూలం, అది అందులోనే ఉంది. కానీ అసలు మెలకు వచ్చాక అది ఇవన్నీ వస్తున్నాయి. ఆ మెలకునే పట్టుకుందాం. మెలకును పట్టుకున్నారా, మీ మేలు కోరే పరమేశ్వరుని పట్టుకున్నట్టు. మెలకు వచ్చాక వీటిని పట్టుకున్నారా, ఇవి కదిలిపోయినట్టు అవి కదిలిపోతాయి అంతే అని నిసర్గదత్త మహారాజు ఇప్పుడు చక్కగా ఆ ప్రాసెస్లో చైతన్యాన్ని భరించలేము. మనం బాధ వస్తే భరించలేమండి. ఆరోగ్యంగా ఉంటే ఏమోనండి నేను ఈ ఆరోగ్యాన్ని భరించలేని ఎవరిని అన్నారండి? ఎవరిని అన్నారా? నేను ఆరోగ్యాన్ని భరించలేము. మొన్న ఈ మధ్య ఒక ఆవిడ, మా బంధువులే,
100 సంవత్సరాల పైన బతికింది పాపం ఆవిడ. పెద్ద కొడుకు పోయాడు, కొడుకులు పోయాక అమ్మనాథతో పోయింది ఆవిడ, లేదా ఇంకెన్నాళ్ళు ఉండేవారు ఆవిడ. అట్లా ఉంటాయి. అది మనం కష్టాన్ని భరించలేమండి. కష్టాన్ని భరించలేక భరించడానికి మర్చిపోవటానికి వేరే దాన్ని పట్టుకుంటున్నాం. కానీ కష్టాన్ని నీకు చూపెట్టిన చాలాగా తేలికైన నీ మెలకువని, నీ చైతన్యాన్ని పట్టుకో, అదే గురువు, అదే దైవం, చాలా గొప్ప తపస్సు అని శ్రీ నిసర్గదత్త మహారాజు మనకి ఇవాళ ఈ పేరాలో చెప్పారు. వచ్చే వారం నమస్కారం. థ్యాంక్ యూ.